మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అసలు ఆయన లోనికి వచ్చేటప్పుడే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తారు. ఆయన అట్లా మరి ఆయన మరి ఎందుకు అట్లా అలవాటైందో నాకైతే తెలియదు, కానీ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ సెట్లోకి వచ్చేవాడు ఆయన. చిన్న పెద్ద అంత పెద్ద ఆయన చాలాసార్లు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రాజా రవీంద్ర గారు కావచ్చు, చాలామంది గిరిబాబు గారు కావచ్చు, ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక చిత్రంలో నటిస్తూ ఉంటే అతని నటన కనుక ఆయనకు నచ్చితే, అతని ప్రవర్తన కనుక ఆయనకు నచ్చితే, మళ్ళీ ఏదన్నా కొత్త చిత్రం నిర్మించేటప్పుడు, కథ చెప్పేటప్పుడు ఫలాని పాత్రకి ఇతను బాగుంటాడు అంటే ఫలానా అతను ఎందుకు తీసుకోకూడదని చెప్పేవాళ్ళు ఆయన. సార్ ఇదే మాట నేను ఒక 10 రోజుల క్రితం శివకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. నా ఇంటర్వ్యూలో శివకృష్ణ గారు ఇదే మాట చెప్పారు. ఈ అబ్బాయిని పెట్టుకుంటే బాగా చేస్తుంటారు కదా, ఈ అబ్బాయికి ఇచ్చేని ఛాన్స్ అని చెప్పి అడగకుండా రెఫర్ చేస్తారంట. కథానాయకుడు ఎవరు, కథ ఏంటి, ఒకసారి చెప్పిన తర్వాత కథ ఏంటి, ఇవేమీ పట్టించుకోకుండా నటించాడు ఆయన. సార్ ఇప్పుడు ఆయన మంచితనమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పెను సంచలనాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఘట్టమనేని శివరామకృష్ణ అనే వ్యక్తి కృష్ణగా మారి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరలిఖితంగా ఈరోజు ఉంది అంటే కారణం, ఈరోజు సాంకేతికంగా ఈరోజు మనం చెప్పుకునే ఎన్నో ఆ రోజు ఆయన పరిచయం చేశాడంటే ఆయన సాహసానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు ఎలా ఉండేదంటే ఆయన చెప్తూ ఉండేవాడు చాలా విషయాలు సరదాగా అక్కడ కూర్చున్నప్పుడు చెప్పే విషయాల్లో ఏ రోజు కూడా అవతల వ్యక్తికి హాని అయ్యే విధంగా కాకుండా వాళ్ళు చేసిన మంచి గురించి కావచ్చు, వాళ్ళతో ప్రయాణం చేసిన విధానం గురించి కావచ్చు, ఏ విధంగా పరిశ్రమ ముందుకెళ్లాలనే విషయం గురించి కావచ్చు, తన చిత్రంతో పాటు తనతో పోటీగా విడుదలయ్యే చిత్రాలు కూడా ఆడాలనుకొని వాటికంటే తన చిత్రం బాగా ఆడాలనుకునే వ్యక్తే తప్ప వాళ్ళు నాశనం అయిపోతే నేను ఒక్కనే బాగుండాలనే మనస్తత్వం కృష్ణగారిది కాదు. కాబట్టి 350 చిత్రాలు చేయగలిగాడు ఆయన. సార్ అయితే మీరు అంత దగ్గర ఉన్న మనిషి కదా సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. తెలుగు సినిమా అభివృద్ధి కోసం మొట్టమొదటి ప్రయోగాలన్నీ ఆయనే చేశారు. ఆయన డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఏ రోజైనా భయపడ్డారా? అంటే అసలు భయం అనేది ఆయన రక్తంలో లేదండి. ఏదన్నా ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటప్పుడు డబ్బులు పెడుతున్నాము, ఇది వర్కౌట్ అవుద్దో కాదో, జనాలు చూస్తారో. తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం, తొలి రంగుల చిత్రం, అలాగే తొలి సినిమాస్కోప్ చిత్రం, డాల్బీ సిస్టమ్, తొలి 70mm సిస్టమ్, ఇవన్నీ ఆయనే కదా పరిచయం చేసింది చిత్ర పరిశ్రమకి. ఈరోజు ఇప్పుడు ఇందాక మనం చెప్పిన గూఢాచారి 116 ఆయన ఎవరు అందుకోలేకపోయారు. అలాగే మోసగాళ్ళకు మోసగాడు ఎవరు అందుకోలేకపోయారు. ఈరోజు కూడా కౌబాయ్ చిత్రాలు చేయాలని చాలామంది ప్రయత్నించారు, బొక్కబొరల పడ్డారు. ఆ స్థాయికి ఎవరు వెళ్ళలేకపోయారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఓ ఈనాడు, ఇప్పుడు ఆయన చేసిన పన్నెంటి కాపురం చూడండి. అవును, ఇప్పటికి కూడా అది అజరామరం, అందుట్లో అనుమానం ఏముంది. ఆయన చేసిన చిత్రాలు పాడి పంటలు ఆయన సొంత చిత్రాలు, మీరు గమనించండి. ఇవి మొట్టమొదటి నుంచి కూడా ఆయన కథాబలాన్ని నమ్ముకున్నాడు. ఒక దర్శకుడికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత మధ్యలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాడు ఆయన. దే విషయంలో కూడా ఆయన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఆయన్ని నటన రాదు, నాట్యం రాదు అని అంటారు. ఎన్ని పాటల్లో ఆయన అద్భుతంగా నాట్యం చేశాడు చెప్పండి. దాన్ని ఆయనకున్నటువంటి ప్రజాదరణని సొమ్ము చేసుకోవాలని నిర్మాత, దర్శకులు లేకపోతే వీళ్ళు హడావుడిగా పాటలు కృష్ణ గారిని ఎట్టా ఉండా చూస్తారులేని అభిప్రాయంతో శ్రద్ధ పెట్టకుండా చేశారు. కాబట్టి ఆయన గురించి ఈరోజు ఇలా మాట్లాడుకోవడానికి ఇన్ని సినిమాలు చెప్పండి. రాఘవేంద్ర గారి సినిమాలో కావచ్చు, లేదంటే విజయ నిర్మల గారి చిత్రంలో కావచ్చు, లేదంటే కోదండరామరెడ్డి గారి చిత్రంలో కావచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రంలో కావచ్చు. ఎందుకంత ఆయన బాగా నాట్యం చేశారు. కరెక్ట్, అక్కడ వాళ్ళు శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు ఈరోజు కూడా నేనంటే నేనే, ఓ చిన్నదానా అనే పాట ఎట్లా చేశారు ఆయన. అబ్బా అసలు ఈరోజు కూడా మరి అంటే ఆయన ఆ విధంగా అంటే ఆయనకున్నటువంటి ప్రజాదరణ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేశారా తప్ప ఆయనలో ప్రతిభను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల. మీరు శ్రీకృష్ణావతారం సినిమా ఒకసారి చూడండి. కృష్ణావతారం ఏది బాపు గారి దర్శకత్వంలో, శ్రీదేవి కథానాయికి. మళ్ళీ ఒకసారి చూడండి ఆయన ఏ విధంగా చేశాడు. ఇవి కొన్ని చిత్రాలు
అమాయకుడు కాదు, అసాధ్యుడు కావచ్చు. కొన్ని చిత్రాలు ఆయన మాత్రమే చేయగలడు. సార్ ఆయనతో ఇంకెవరు ఊహించలేం. ఆయన కంటే గొప్ప నటినట్లు ఉంటే ఉండొచ్చు, కాదని మనం అనలేం. వాళ్ళు దాంట్లో నిష్ఠానితులు, వాళ్ళు రుజువు చేసుకున్న వ్యక్తులు, కాదని నేను అంటలా. కానీ కృష్ణ గారి లాగా చేయటం అనేది ఎవరిని అనుకరించినటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారండి. అంతకుముందు వాళ్ళని సార్ కరెక్ట్. తనకు తెలిసిందేదో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళి మెప్పించినటువంటి కథానాయకుడు కృష్ణ గారు. సార్ అగ్నిపర్వతం సినిమా ఉంటుంది సార్. అందుకే నేను ఇందాక రాఘవేంద్ర గారిని, ఇప్పుడు మీరు గమనించుకోండి, ఎంత రాఘవేంద్ర గారి తొలి చిత్రం భలే కృష్ణుడు అంటే నిర్మాతగా ఆయన తొలి చిత్రం భలే కృష్ణుడు కృష్ణ గారితో ప్రారంభించాడు. సార్ ఆయనకి ఆయన సంస్థని ఎంత ఎంత ఇష్టమో నాకు తెలుసు. రాఘవేంద్ర గారికి కృష్ణ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల వాళ్ళిద్దరూ కలిసి చిత్రాలు నిర్మించలేకపోయారు. కానీ రాఘవేంద్ర గారు, ఆయన కృష్ణ గారంటేనే బాగా అభిమానం. ఇద్దరు చాలా బాగుంటారనమాట. అంటే చిత్రాలు అయితే నిర్మించలేదు కానీ వాళ్ళిద్దరు అనుబంధం అలానే కొనసాగింది, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఉపయోగించడం, మీరు అన్నట్టు అగ్నిపర్వతం ఒక మాస్టర్ పీస్ ఈ రోజుకి కూడా. ఆయన ప్రతి కథానాయకి ఎవరనేది చూసుకోకుండా ఎంతమందికి ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా, అంటే ఆయన అట్లా ఉండబట్టే 350 చిత్రాలు చేశాడనేది నేనైతే భావిస్తున్నా. కారణం ఏంటంటే ఆయనతోటి చివరిలో కొన్ని తీసేస్తే ఆయనతోటి చిత్రాలు నిర్మించేసి నష్టపోయే నిర్మాతలకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన వాళ్ళ నిర్మాతలుగా నిలబెట్టాడు. రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళిద్దరి విషయంలో నిర్మాతలు అట్టడుగు స్థాయికి పోయిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి మీరు. లేరు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా మినిమం గ్యారంటీ అనేది ఉండేది. ఈరోజు కృష్ణ గారు ఓ చిత్రం విడుదలైతే 3వ వారం చిత్రం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. 3వ వారం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. అప్పుడు బ్రేక్ ఈవెన్ వచ్చేది. కారణం ఏంటంటే ఆయన మాస్ హీరో. చిత్రాలు నిర్మించడం ఒక ఎత్తు, చిత్రాల్లో నటించడం ఒక ఎత్తు, ప్రజాదరణ నిలుపుకోవడం ఒక ఎత్తు. కరెక్ట్ సార్. ప్రజలు ఇచ్చారు ఆయన సూపర్ స్టార్. జ్యోతి చిత్ర నిర్వహించినటువంటి ప్రజాదరణ గల వ్యక్తులు ఎవరు అని చెప్పి సూపర్ స్టార్ బిరుదుకి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే వరుసనే ఆయనే వచ్చాడు. మళ్ళీ ఆయన అది నిర్వహించిన రోజులు ఆయనే సూపర్ స్టార్. ఏదో ఆయనకై ఆయన పక్కన ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు పెట్టిన పేరు కాదు, అది ప్రజలు ఇచ్చిన పేరు. అది ప్రజలు కృష్ణ గారిని ఆయన ఏ చిత్రంలో నటించినా కూడా తను ఊహించుకుంటారు. తన పక్కింటి వాళ్ళు గాను, తనలాగనో తన అన్నలాగనో నేను ఈ పాత్రలో నేనేమో అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఆయన ఆ మాటలు మాట్లాడిన, భావోద్వేగంతో మాట్లాడిన, ఆవేశంగా మాట్లాడిన, ఆయన బాధపడుతూ మాట్లాడిన, మరి ఆ మాటలు మాట్లాడిన సందర్భంగా అవి డబ్బింగ్ చెప్పేటప్పుడు నోటెంట రక్తం పడిందంట. లౌడ్నెస్కి. మరి ఆయన ఇప్పుడు ఆ చిత్రం గురించి కూడా మనం చెప్పుకోవాలి. వి రామచంద్రరావు గారు దానికి దర్శకులు. ఆయనకి అనారోగ్యం అయ్యి చిత్రీకరణకు రాని సందర్భంలో ఆ చిత్రాన్ని తనే దర్శకత్వం వహించి పూర్తి చేశారు కృష్ణ గారు. కానీ పేరు మాత్రం ఆయన పేరే వేసుకున్నారు. అది గొప్పతనం. అది అంటే చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ కృష్ణ గారి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, ఆయన ఎవరు ఎందుకు విమర్శించరు? ఇంత మంచిన మనిషి మీద ఏమని విమర్శిస్తారు సార్ కదా. అంటే ఆయనతోటి నడిచినాలే కాకుండా ఆయన ప్రత్యర్థులుగా భావించే వాళ్ళు కూడా ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించరు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.